మీ పేరు? సాయి, నాగ సాయి, ఆటో ఓనర్. ఏనన్నా ఎలా ఉంది అసలు జగన్ గారి పరిపాలన? జగన్ గారు వచ్చేసరికి ఆయన 30 ఏళ్ళు ఉంటానని చెప్పి సీఎంగా వచ్చారు. ఆ 30 ఏళ్ళ మీద ఆలోచిస్తున్నారు తప్పించి ప్రజలకు అయితే ఏం చేసింది లేదు. ఎందుకంటే ఆయన ఒక చెయ్యాలన్న ఆలోచనతో రాలా. 30 ఏళ్ళు సీఎంగా ఉందామని మాత్రమే వచ్చాడు ఆయన. ఈ 5 ఏళ్లలో కూడా ఆయన చేసింది ఏమీ లేదు. డబ్బులు ఇస్తున్నారంటే అది అనవసరమైన ఖర్చు, ప్రజల మీద భారం వేయడం తప్పించి జరిగింది ఏమీ లేదు. ఇక్కడ కరెంటు బిల్లు మాకు 150 రూపాయలు వచ్చేది, ఒకప్పుడు 200 దాకా వచ్చేది. ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నాము సార్ వల్ల, మా జగన్ సార్ వల్ల 1000 రూపాయల దాకా కడుతున్నాము. అది ఇంకా ఆటోలకి బళ్ళు వీటికి వాహన మిత్రాన్ని ఇస్తున్నారు. దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. గవర్నమెంట్ అదే ఇన్సూరెన్స్ తగ్గించుంటే ఆటోలు ఎవరైనా కట్టుకునేవాళ్ళు. తగ్గకుండా ఏం చేశారు, 10,000 ఇస్తున్నారు. ఇలా 10,000 ఇస్తారు. ఆ రోజు సాయంత్రానికల్లా బ్రేక్ ఇన్ రోడ్డు మీదే ఉంటారు. ఆయన సార్ వాళ్ళు రోడ్డు మీద ఉంటారు. కుడి చేతి ఇచ్చిన ఎడం చేతి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అది కట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు, కట్టలేని వాళ్ళు ఏమో ఎట్లా కడుతున్నారు. ఈ 4.5 ఏళ్లలో చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని పెద్ద ఎత్తున ఆదుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన అయితే చేసింది ఏమీ లేదు. అది ఇక సంక్షేమ పథకాలు అంటారా, ఆయన రెండోసారి మూడోసారి నాలుగోసారి సీఎం అవడం కోసం పెట్టిన పథకాలు తప్పించి జనాలకు ఉపయోగపడి అయితే ఏమీ లేవు. రెండోసారి సీఎం అవుతాడు ఆయన? అవ్వకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. బయటకి అయితే ఎవరు చెప్పట్లేదు. రేపు ఎలక్షన్స్లో చూపిస్తారు జగన్మోహన్ రెడ్డికి ఏంటనేది. అది అంటే మహిళలకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,500 అని, వాహన మిత్రాన్ని మీలాంటి ఆటో డ్రైవర్లకి 10,000 అని, అమ్మఒడి అని ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారన్న? అసలు వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన పథకాలు ఇస్తా అన్నారు, ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. అది తను పథకాలకి పెట్టిన డబ్బు ఏం చేస్తున్నారు, ఎట్లా మళ్ళీ మా దగ్గరే తీసుకుంటున్నారు. రేట్లు పెంచడం ఒకటి, తర్వాత వచ్చేసరికి ఇష్టానుసారంగా బయట రోడ్డు మీద పోలీసులు కేసులు, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అయితే. మరి టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు స్వాగతిస్తున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ పొత్తు మీద? నా అభిప్రాయం అయితే వచ్చేసరికి రేపు 2024లో ఇక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి పోటీ చేసి చెరొక 2.5 ఏళ్ళు అలా చేసుకోవడం అనేది ఉంటే చాలా మంచిది. అది ఇక లేదంటారా, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం వల్ల ఆయన అవకాశం ఇవ్వబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఇప్పుడు అదే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ స్వాగతిస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. అది ప్రజలకి చాలా మంచిది. అది ఇక రాష్ట్రం గురించి అంటారా, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మాత్రం. బయటికి ఎవరు చెప్పట్లా. ఒక వ్యాపారస్తులు కానీ, ఒక సామాన్యుడు పని చేసుకునేవాడని కాదు, వ్యాపారస్తులు కూడా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అయితే అసలు ఇక్కడ లేరు. చాలామందికి 2-3 లక్షల దాకా వెళ్ళిపోయారు. అది ఎక్కడికి, బెంగళూరు కానీ హైదరాబాద్ ఎక్కడ ఉపయోగం ఉంటే అట్లాగా. ఒకప్పుడు పేదవాడు వెళ్ళిపోయేవాడు. మన జగన్ సార్ వచ్చిన తర్వాత బిజినెస్ మ్యాన్లు కూడా వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాలకి. అది ఏంటంటే అసలు వర్క్లు ఏమైనా దొరుకుతున్నాయా? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? సాధారణ మానవుల పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? సాధారణ మానవులు అంటే రావడంతోనే మా ప్రజావేదిక ఒకటి కూల్చాడు ఆయన. రెండోది వచ్చేసరికి ఇసుక ఆపేసరికి దగ్గర 18 రకాల పని వాళ్ళు ఆగిపోయారు, ఇంక్లూడింగ్ ఆటో వాళ్ళతో సహా ఆగిపోయారు. దానివల్ల అందరూ ఉపాధి కోల్పోయారు చాలా మటుకి. ఇక మాదేముంది, 500 1000 రూపాయలు వస్తాయి, ఇక్కడ అయితే వేరే చోటని పని చేసుకున్నాం. అలా కాదుగా వ్యాపారస్తులు అనేది. వాళ్ళు లక్షల్లో పెట్టుబడి పెట్టారు, కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పెట్టారు. అది రేట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి గతంతో పోలిస్తే? ఇప్పుడు రేట్లు ఎంత మేర పెరిగినాయి అనుకుంటున్నారు అసలు మీరు? రేట్లు అంటే ఇప్పుడు చెత్త మీద పనిచేశారండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెత్త మీద పనిచేశారు. మరి దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఆయన ఆలోచన విధానం ఎలా ఉందనేది. మరి పక్కన ఉండి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎందుకు ఉన్నారనేది అర్థం కావట్లా. అది ఇప్పుడు ఇంటి పన్ను అంటే సహజం, ఏదో 10% 20% పెంచారు. 1500 2000 ఉన్న ఇంటి పన్ను ఈరోజు 4000 6000 కడుతున్నారు ఒక్కొక్కరు. మరి ఆ రకంగా అంటే వాళ్ళు సగానికి సగం పైన కాదు, ఒక 50% ఉంటే ఆయన 70% పెంచాడు. 50కి 70 అంటే మొత్తం 130 120 దాకా రేట్లు పెంచుకుని వెళ్ళిపోయాడు ప్రతి దాని మీద కూడా. రేపు టీడీపీ జనసేన పొత్తు ప్రభుత్వం ఏర్పడితే ఈ ఒక సామాన్యుడికి పెరిగిపోయిన ధరల నుంచి విముక్తి కలిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు ఒక సినిమా కంటూ ఒక ట్రెండ్ అనేది నడిచింది. అట్లాగే ఇప్పుడు రాజకీయాల ట్రెండ్ ఏంటంటే ఫ్రీ పథకాలు. ఏ నాయకుడైనా ఫ్రీ పథకాల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న నాయకులు కొంచెం ఆలోచించి
రేట్లన్నీ తగ్గిస్తే సామాన్యుడు రేపు పొద్దున్న 2024 హ్యాపీగా ఉండగలడం. ఆ రేట్లన్నీ తగ్గిలేదనుకోండి ఇబ్బంది పడతారు. వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి ఓటేస్తారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తా. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆయన రాజకీయాల్లోకి రాకముందే మా అభిమాని. ఆయన వ్యక్తిగతంగా ఆయన చాలా మంచోడు. మేము ఆ రకంగా ఆదరిస్తున్నాం ఆయన్ని. ప్రతి ఒక్క జన సైనికులే కానీ వీరమహిళ కానీ ఎవరినైనా కానివ్వండి, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉన్న పొజిషన్ చూసి మనం ఆదరించాం. కానీ ఇక రాజకీయంగా అంటారు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. మీకు తెలియదేముంది? రైతులకు డబ్బులు ఇవ్వడమే కానివ్వండి, ఎక్కడైనా సహాయం చేయడం కానీ ముందుంటారు. మొన్న 5 లక్షల బీమా పెట్టారు. ఎంతమందికి ఉపయోగపడింది అది? కట్టిన 2 రోజులకే ఒక ఆయన చనిపోతే ఆయన ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చారు. మరి అలా నాయకుడు ఉంటే మనకి ఆంధ్ర రాష్ట్రం బాగుపడిద్ది.